పేరెంట్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజుల గురించి పూర్తి ఎక్స్‌ప్లనేషన్ ని తెలుసుకోబోతున్నాం। గత పేరెంట్ మీటింగ్ వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ తెలుసు ఫీజుకి సంబంధించినటువంటి పూర్తి విషయాల్ని మన పేరెంట్ మీటింగ్ లో చర్చించడం జరిగింది। అయినా కూడా ఇంకా పేరెంట్ మీటింగ్ కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ అలాగే ఇంకా అప్పుడు సరిగా ఎవరైనా వినకుండా ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది కనుక ఈ 5 మినిట్స్ పాటు ఈ వీడియోని ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి। ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, ఫీజు ఎంత, బుక్స్ ఫ్రీ ఇస్తారా లేదా కొన్ని చోట్ల ఎక్కడో ఎవరో మన స్కూల్ ఫీజు 12,000 చేస్తారని 15,000 చేస్తామని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల అయితేనేమి ఫీజుల విషయంలో క్లారిటీ అనేటటువంటిది కొంతమంది పేరెంట్స్ కి అంటే 90% ఆఫ్ ద పేరెంట్స్ కి తెలుసున్నప్పటికీ ఈ 10% ఆఫ్ ది పేరెంట్స్ లో కూడా ఎలాంటి డౌట్స్ ఉండకూడదు, ఒక క్లారిటీతో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది। తప్పనిసరిగా ఫీజుల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి। అసలు ఫీజుల విషయానికి వస్తే మనం ఈ ఇయర్ పేరెంట్ మీటింగ్ లో కాకుండా లాస్ట్ ఇయర్ పేరెంట్ మీటింగ్ లో ఫీజులు దేన్ని బట్టి డిసైడ్ చేద్దాం అనేటటువంటిది పేరెంట్స్ అందరి సమక్షంలోనూ కూడా ఒక ఒపీనియన్ పోల్, అంటే అప్పుడు మనకి రేకు షెడ్లు ఉండేవి 7,000 ఫీజు ఉండేది అప్పుడు పేరెంట్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టి పేరెంట్స్ అందరి ఒపీనియన్ అడగడం జరిగింది। రేకు షెడ్లు ఇలాగే ఉంచినా పర్వాలేదు అని అనుకుంటే 7,000 ఫీజుని అలా కంటిన్యూ చేద్దాం, లేదు సార్ ఒక ఫ్లోర్ బిల్డింగ్ వేసేసి పైన రేకు షెడ్ వేసి అలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుదాం అంటే కనుక 8,000 ఫీజు చేద్దాం, లేదా ఒకేసారి మంచి బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకేసారి బిల్డింగ్ లోకి మనం డైవర్ట్ చేయగలిగితే కనుక 10,000 ఫీజు చేద్దాం। ఏది అందరికి పేరెంట్స్ లో ఎక్కువ మందికి ఏది అంగీకారం అయితే ఆ ఫీజుని ఫిక్స్ చేసి దాని ప్రకారం నడుచుకుందాం అని చెప్పేసి ఒక ఒపీనియన్ పోల్ పెట్టడం జరిగింది। అప్పుడు సుమారు మనకి 1,000 ఆఫ్ ది పేరెంట్స్ పూర్తిగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి 10,000 రూపీస్ ఫీజు పెట్టండి అని చెప్పేసి ఒపీనియన్ పోల్ లో పంపించడం జరిగింది। ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే 8,000 ఫీజు పెట్టి నెమ్మదిగా కొన్ని సంవత్సరాలకు ఒక ఫ్లోర్ వేద్దామని చెప్పేసి ఒపీనియన్ ఇవ్వడం జరిగింది। సో చాలా ఎక్కువ మంది 10,000 కి అగ్రీ అయ్యారు కాబట్టి నిజానికి మనం 10,000 ఫీజు చేయాలి। కానీ నేను ఎవరికి ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో ఒకేసారి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కాకుండా ఒక ఫ్లోర్ ముందు వేసి తర్వాత పైన షెడ్ వేసి మళ్ళీ 2 or 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేద్దాం, 8,000 ఫీజుని మనం ఫిక్స్ చేద్దామని చెప్పేసి 8,000 ఫీజుని ఫిక్స్ చేయడం జరిగింది। అయితే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత అనేక మంది అనుభవజ్ఞ అభిప్రాయాలు తీసుకుని అలాగే తాపీ మేస్త్రులు చెప్పినటువంటి అభిప్రాయం గాని ఇంజనీర్స్ చెప్పినటువంటి అభిప్రాయం గాని సార్ ఒకసారి ఒక ఫ్లోర్ వేసి మళ్ళీ పైన షెడ్ వేసి మళ్ళీ షెడ్ అంతా విప్పి మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేస్తే చాలా మనీ వేస్ట్ అవుతుంది, కొంచెం కష్టమైనా కూడా ఇప్పుడే 2 ఫ్లోర్లు వేసేయండి అని సలహా ఇవ్వడం జరిగింది। నేను కూడా చాలా ఆలోచన చేసిన తర్వాత అదే బెటర్ ఆప్షన్ అనిపించి చాలా ఎక్కువ భారం అయినప్పటికీ మనకి 90 lakhs నుంచి 1 crore అవుతుంది అనుకున్నాం, 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది అనుకున్నాం బిల్డింగ్ కి ఒక ఫ్లోర్ వేసి పైన షెడ్ వేస్తే, కానీ మళ్ళీ ఎక్స్ట్రా 30 lakhs భారం నా మీద పడింది, అంటే 1,30,00,000 అయిపోయింది। బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇంకో 15 లక్షలు ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా ఊహించని ఖర్చులు అనమాట। అలా సుమారు 1,50,00,000 1,50,00,000 రూపాయలు తలకి మించిన భారం అయింది। అయినప్పటికీ కూడా మళ్ళీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫుల్ ప్లెజ్డ్ గా మనం స్కూల్ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది। అయినా కూడా నేను ఆ 8,000 ఫీజునే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేశాను। నిజానికి 10,000 కి పేరెంట్స్ అగ్రీ చేసినప్పటికీ కూడా ఈ ఇయర్ మనం 8,000 ఫీజునే మనం కంటిన్యూ చేసాం। ఈ కంటిన్యూ చేయడం వల్ల నా మీద పడిన భారం ఎలాంటిది అంటే లాస్ట్ 3 months కి కూడా టీచర్స్ కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి। మీరు ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా భగవంతుడి సాక్షిగా స్కూల్ సాక్షిగా చివరి 3 months కి కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి। ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి ఈ 2 months కి కూడా ప్రస్తుతానికి జీతాలు సరిపెట్టినటువంటి పరిస్థితి। ఎందుకనంటే తలకి మించిన భారాన్ని మనం మోసినప్పుడు అదే రేంజ్ లో ఫీజుని పెంచుకుని ఉండాలి ఖచ్చితంగా, కానీ ఫీజును అలాగే ఉంచి భారాన్ని 50% పెంచడం వల్ల ఇలాంటి ఇబ్బంది తలెత్తింది। సో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫీజుని కంటిన్యూ చేస్తే మీలో 99% మందికి తెలుసు, ఎవరో ఒకళ్ళిద్దరు అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టేస్తే
ఒక 98-99% మందికి అందరికీ కూడా తెలుసు మన స్కూల్ ఇచ్చే క్వాలిటీ కానీ, మన స్కూల్ ఇచ్చే డిసిప్లిన్ కానీ, మన స్కూల్ చేయించే యాక్టివిటీస్ కానీ, మన స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 40-50 వేలు కడుతున్నటువంటి స్కూల్స్ లో కూడా ఇన్ని విషయాలు, ఇన్ని రకాల యాక్టివిటీస్ జరగదు అన్న విషయం పేరెంట్స్ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను 8,000 కి కంటిన్యూ చేశాను. ఫర్దర్ గా నా మీద ఎలాంటి భారం ఉండకూడదు అంటే ఖచ్చితంగా 10,000 ఫీజు చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చే సంవత్సరం నుండి మన స్కూల్ ఫీజును 10,000 రూపీస్ గా 10,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ 10,000 రూపీస్ ఫీజుని కూడా 5,000 రూపీస్ ఫస్ట్ టర్మ్ అంటే జూన్ లో ఫస్ట్ లో 5,000 రూపీస్ పే చేయాలి అండ్ రిమైనింగ్ 5,000 రూపీస్ డిసెంబర్ లో పే చేయాలి. మొన్న పేరెంట్ మీటింగ్ లో ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా నేను ఓపెన్ గానే చెప్పడం జరిగింది. ఎవరైనా కనుక ఒకేసారి ఫీజు కట్టేస్తాను అంటే 10,000 కట్టక్కర్లేదు, 8,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అంటే జూన్ లోనే ఎట్ ఏ టైం కట్టేస్తానంటే 8,000 రూపీస్ పే చేస్తే చాలు. ఇందులో ఉన్న సీక్రెట్ కూడా నేను ఓపెన్ గానే చెప్పాను. 8,000 రూపీస్ ని ఒకేసారి పే చేస్తే నేను ఒక 10 lakhs 20 lakhs ఒకేసారి అప్పు తీర్చుకోగలిగితే నాకు 6 months పాటు వడ్డీ మిగులుతుంది. కాబట్టి ఆ వడ్డీ ఏదో వడ్డీ వ్యాపారస్తులకు కట్టే బదులు ఆ కన్సెషన్ ఏదో నేను మీకే ఇవ్వచ్చు. కాబట్టి ఒకేసారి కనుక కట్టేస్తే నాకు కలిగేటటువంటి లాభం అది. అందుకని ఎవరైనా కనుక 8,000 ఒకేసారి పే చేస్తానంటే కనుక 8,000 కడితే సరిపోతుంది. 2 terms లో పే చేస్తానంటే కనుక 5,000 జూన్ లో పే చేయాలి, 5,000 డిసెంబర్ లో పే చేయాలి. మరి బుక్స్ ఫ్రీగా ఇస్తారా? ఎస్, ఎప్పటిలాగానే 5,000 కింద పే చేసుకున్నా 8,000 ఒకేసారి పే చేసినా కూడా బుక్స్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బుక్స్ తో పాటు మనం హై స్కూల్ సెక్షన్స్ కి ఈసారి చాలా అప్గ్రేడెడ్ నోట్స్ పెట్టించడం జరిగింది. అంటే ఫస్ట్ మనం ఫ్రీ ఇచ్చిన బుక్స్ కాకుండా ఇంకా కంబైన్డ్ నోట్స్, రికార్డ్ వర్క్ బుక్, మ్యాప్ పాయింటింగ్ బుక్, గ్రాఫ్ బుక్ ఇలాంటి కొన్ని అప్డేటెడ్ బుక్స్ ను కూడా ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ప్రస్తుత విద్యా వ్యవస్థలో వాటి యొక్క అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ బుక్స్ ను కూడా మధ్యలో ఒక 100-200 పెట్టి కొనిపించడం జరిగింది. అవి కూడా వచ్చే సంవత్సరం నుంచి వాటిని కూడా ముందుగానే ఫ్రీ బుక్స్ లోనే కల్పించడం జరుగుతుంది. హై స్కూల్ సెక్షన్స్ వారికి 6th to 10th క్లాస్ వారికి ఆ బుక్స్ ను కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అయితే మధ్యలో అయిపోయినప్పుడు బుక్స్ కొనుక్కోవాలా? ఎక్కడో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ బుక్స్ ఫ్రీ అన్నారు కదండి, మా వాడికి బుక్స్ అయిపోయింది కొనుక్కోమంటున్నారు ఏంటని. అసలు బుక్స్ ఫ్రీ ఇవ్వడం అనేటటువంటి పద్ధతి పెట్టడమే నేను చాలా రిస్క్ చేసి డేర్ చేసి పెట్టినటువంటి పద్ధతి. ఫస్ట్ టైం అయితే ఏదో బుక్స్ ఫ్రీ ఇవ్వగలుగుతాను, కానీ బుక్స్ అయిపోయినప్పుడల్లా, పాడేసినప్పుడల్లా నేనే ఫ్రీగా ఇవ్వాలంటే అసలు అది ఒక ఇంపాసిబుల్, ఆలోచించడానికి ఒక అసంబద్ధమైనటువంటి విషయం అది. కాబట్టి బుక్స్ అయిపోతూ ఉంటాయి ఖచ్చితంగా. మంచి చక్కగా నోట్సెస్ రాసేటప్పుడు, చక్కగా ప్రాజెక్ట్ వర్కులు చేసేటప్పుడు నోట్సెస్ అయిపోతూ ఉంటాయి. 1 year అంతా కలిపి ఒక 20 notes 30 notes అయిపోతాయి. అంటే 20-30 notes మధ్యలో మీరు కొనుక్కోవాల్సి రావచ్చు. మహా అయితే ఎంత అవుతుంది? నోట్స్ 30 రూపీస్ చూసినా గట్టిగా 900 రూపీస్ కూడా దాడదు. 30 notes కొనుక్కున్నా కూడా, 30 notes మధ్యలో కొన్నా కూడా 900 దాడదు. అంటే 1000 రూపీస్ ఎలాగో మధ్యలో బుక్స్ కి ఖచ్చితంగా పేరెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ బుక్స్ అయిపోయినప్పుడల్లా స్కూల్ ఇవ్వడం అనేటటువంటిది అది అసలు ఆలోచించడానికే అసంబద్ధమైనటువంటి విషయం. మీ దగ్గర బుక్స్ కి 3,000-4,000 ఓన్లీ బుక్స్ నేను అమ్మాను అనుకోండి, అప్పుడు కావాలంటే అయిపోయినప్పుడల్లా బుక్స్ చక్కగా ఇచ్చుకోవచ్చు నేను. బట్ అలా కాదు. కాబట్టి ఫస్ట్ ఇచ్చే నోట్సెస్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ అన్ని ఎలాగో సెట్ లాగే మీకు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో అయిపోయినటువంటివి ఏమైనా ఉంటే అది పేరెంట్స్ రెస్పాన్సిబుల్ గా పేరెంట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి కర్సివ్ రైటింగ్ బుక్స్ కానీ 6th to 10th క్లాస్ వాళ్ళకి, అలాగే IIIT బుక్స్ కానీ ప్రయోగాత్మకంగా ఏప్రిల్ లో మొదలు పెడుతున్నాం. 1 month పాటు IIIT సిలబస్ ని ప్రయోగాత్మకంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం నుంచి 6th to 10th క్లాస్ IIIT, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో IIIT సిలబస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 6th క్లాస్ నుంచి వాళ్ళకి IIIT టెక్స్ట్ బుక్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ బుక్ ను కూడా ఈ బుక్స్ తో పాటుగానే ఉచితంగా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. సరిగా కొంతమంది నాకు ఈ నెలలో ఒక 15-20 మెంబర్స్ ఫోన్లు చేశారు పేరెంట్స్. సార్ మా ఇంటికి వేరే స్కూల్స్ వాళ్ళు వస్తున్నారు, ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు, మేము ఇవ్వమంటున్నా కూడా బలవంతంగా తీసుకెళ్తున్నారు, లేకపోతే నేమ్స్ డీటెయిల్స్ తీసుకెళ్తున్నారు, మాకు ఏమైనా ఇబ్బందా అని చెప్పేసి. జనరల్ గా వాళ్ళు ఫోన్లు చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం, మా స్కూల్లో చేరండి అడగడం కోసమే ఫోన్ నెంబర్లు, అడ్రస్ తీసుకుంటారు. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే వద్దు. కానీ ఆధార్ కార్డ్ నెంబర్లు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఆధార్ కార్డ్ నెంబర్లు ఇస్తే మాత్రం 1-2-3 పేరెంట్స్
ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి కేసులు కూడా చూడడం జరిగింది. మనం వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ తో నోట్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ లాగిన్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం. ఆధార్ కార్డులు ఎవరు అడిగినా ఇవ్వక్కర్లేదు, ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ మీకు ఇష్టమైతే ఇవ్వండి, ఇష్టం లేకపోతే మానేసేయండి, మేము ఇవ్వమని చెప్పండి. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ రోజున శ్రీరామ పబ్లిక్ స్కూల్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఏ విధంగా శ్రీరామ పబ్లిక్ స్కూల్ సక్సెస్ అవుతుంది, ఏ విధంగా శ్రీరామ పబ్లిక్ స్కూల్ నుంచి స్ట్రెంత్ మనం రాబట్టుకోవాలి, రకరకాల ప్లాన్లు. ఇంటింటికి వస్తారు, పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తారు, లేదా స్టూడెంట్స్ ని వాళ్ళకి ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్ అడగడం, వాళ్ళ స్థాయికి మించిన క్వశ్చన్ అడగడం. అది వాళ్ళు చెప్పకపోగానే అదిగో మీ పిల్లలకి ఏమీ రావట్లేదు అని చెప్పేసి పేరెంట్ ముందే వాళ్ళు మీ పిల్లల్ని ఇన్సల్ట్ చేయడం, లేకపోతే ఏదో హోంవర్క్స్ బుక్స్ లేదా నోట్ బుక్స్ తెమ్మని అందులో ఏవో 2-3 కరెక్షన్స్ చూపించి ఇదిగో మీ పిల్లలు తప్పులు రాసిన నోట్స్ లో అని చెప్పేసి చూపించడం, లేదా స్కూల్ గురించి ఏదైనా ప్రచారం చేయడం, బ్యాడ్ గా ప్రచారం చేయడం, వాళ్ళ స్కూల్ గురించి గుడ్ గా ప్రచారం చేసుకోవడం. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టెక్నిక్స్ లో భాగాలు. అవన్నీ ఏదో విధంగా పిల్లల్ని పేరెంట్స్ ని మోటివేట్ చేసి అక్కడికి లాగాలి. ఎందుకంటే ఆ పిఆర్ఓలు వస్తూ ఉంటారు, వాళ్ళకి స్ట్రెంత్ ని జాయిన్ చేస్తేనే శాలరీస్ వస్తాయి. అలాగే కార్పొరేట్ స్కూల్లోను రకరకాల స్కూల్లోను టీచర్స్ కి టార్గెట్స్ ఇస్తారు. మీరు 5 మెంబర్స్ ని జాయిన్ చేసి తీరాలి, 10 మెంబర్స్ ని జాయిన్ చేసి తీరాలి. అలా జాయిన్ చేస్తేనే మీ జాబ్స్ నిలబడతాయి, శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఆశ పెడతారు. కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చి అనేక రకాలుగా కన్విన్స్ చేసి మీ పిల్లల్ని ఏదో విధంగా మొత్తానికి ఆ స్కూల్లో చేర్పించాలని చూస్తారు. నేను ఈ రోజున మీకు అందరికి గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం గాని, ఇక్కడ మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు గాని, మనకు ఉన్నటువంటి ఇక్కడ వ్యవస్థ గాని, ఇక్కడ మనం చేయించేటటువంటి ఒక స్టూడెంట్ కి అవసరమైనటువంటి యాక్టివిటీస్ గాని, ఇక్కడ మనం చూసేటటువంటి అబ్జర్వేషన్, ప్రతి స్టూడెంట్స్ ని, ప్రతి క్లాస్ ని కూడా, ప్రతి టీచర్ ని కూడా మనం అబ్జర్వ్ చేసే విధానం గాని ఈ రోజున ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగా మన స్కూల్లో ఎవరైనా ఒక 10 మంది 20 మంది సరిగా చదవని స్టూడెంట్స్ ఉన్నా, వాళ్ళు ఐక్యూ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్యల వల్ల చదవలేనటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప మన స్కూల్ యొక్క విద్యా విధానం ప్రకారం చదవకపోవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇక్కడే శ్రీరామ పబ్లిక్ స్కూల్లోనే ఎవరికైనా చదువు రాక మొద్దుల కింద ఉంటే వాళ్ళని మీరు 1,00,000, 2,00,000, 3,00,000 కట్టి ఎక్కడికైనా తీసుకెళ్లి జాయిన్ చేసినా కూడా వాళ్ళకి ఇంకెక్కడ కూడా చదువు రాదు. నేను ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని చెప్పగలను. ఎందుకంటే మన సిస్టమ్ లోనే ఎంత డిసిప్లిన్ మధ్యలోనే వాడికి ఎడ్యుకేషన్ రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వాడికి రాదు. సో అందుకని ఎవరైనా మీ ఇళ్లకు వచ్చినప్పుడు ఇష్టమైతే ఫోన్ నెంబరు, నేము, డీటెయిల్స్ వరకు ఇవ్వండి, లేకపోతే మాకు ఇష్టం లేదండి మేము ఇవ్వమండి అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేసేయండి. అది ఆధార్ కార్డు నెంబర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఈ విషయాన్ని కూడా పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. Srirama Public School, the best school for the best future.